నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు, కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. కోల్కతాలో మహిళా డాక్టర్ అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలకొల్లో విద్యార్థుల నిరసన ర్యాలీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయ చిత్ర బృందం సభ్యులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకే రోజున 13,326 పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. 23న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరి వారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. కాగా గ్రామ సభపై సచివాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈఓలు, డిపిఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు తదితరులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు మన గ్రామీణ మన్రేగా ఎట్లా జరిగిన వర్క్స్ 19 నుంచి 24 వరకు జరిగితే చాలా వెనుకబడి ఉన్నాం. సో దాన్ని తొందరగా పూర్తి చేయాలి, దాని అనుకున్న టార్గెట్స్ పూర్తి అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మాట్లాడాం. ఒకే రోజు గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులందరికీ గ్రామ సభ నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. గ్రామ సభ సమాచారాన్ని కనీసం 2 రోజుల ముందుగా టామ్ ద్వారా తెలియజేయాలి. ఈ గ్రామ సభలు అర్థవంతంగా నిర్వహించాలంటే గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. దాంట్లో ముఖ్య కీలకమైనవి మనకి దాదాపు 44 నుంచి 46 దాకా పనులు నిర్దేశింపబడ్డాయి. మీరు కొంచెం వివరంగా చూసి ఆ గ్రామాల్లో ఆ ప్రయారిటీని బట్టి ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల వివరాలను గ్రామ సభలో చర్చించి గ్రామ సభ ఆమోదం తీసుకోవాలి. ఇది ప్రత్యేకించి గత కొన్ని సంవత్సరాలుగా మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే గ్రామ సభ అనేది ఒక నామకే వాస్తేలా అయిపోయింది. దీన్ని నిజంగా గ్రామ సభ అలా జరపాలి. ఇది ఏదో జరిపామని కాకుండా నిజంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆ గ్రామ సభలో పార్టిసిపేట్ చేసేలాగా మీరు కొంచెం చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు పేద కూలీలకి, రైతులకి, గ్రామానికి ఉపయోగపడే ఉత్పాదకత పెంపొందించే ఆస్తులను నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలి. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి స్థాయి నిబద్ధతతో ప్రతి ఒక్కరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గత 2 నెలలుగా రివ్యూలు చేస్తున్న పనుల్లో కొన్ని క్షేత్రస్థాయి పర్యటనలో నా దృష్టిలోకి వచ్చినవి కూడా మీకు తెలియజేస్తాను. అలసత్వం వహించిన వారిపై ఎలాంటి మొహమాటం లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. మండల స్థాయిలో పథకం అమల్లో పూర్తి బాధ్యత వహించవలసిన ఎంపీడీఓలు ఇక మీద మన రిక్వెస్ట్, ఎంపీడీఓలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ఇన్ని వేల కోట్లు ఒక కీలకమైన బడ్జెట్ ఇది. ఇన్ని వేల కోట్లు ప్రజలకు చేరకుండా ఇబ్బంది అవుతూ ఉంది. దాన్ని దయచేసి మీరు కొంచెం దృష్టి పెట్టండి. ప్రజలకు ఏమాత్రం ఇబ్బందిగా ఉంటే ఆ పరిస్థితులను సహించాం. దానికి సంబంధించిన ఎలాంటి వ్యక్తులైనా సరే ప్రతి ఒక్క అధికారిపై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు క్రమశిక్షణ చర్యల కింద వస్తాయి. ఈ ప్రభుత్వం చాలా కమిటెడ్గా ప్రజలకి చెయ్యాలి అన్న బలమైన ఆకాంక్షతో ఉన్నాం. ఏ స్థాయిలో అవినీతి జరిగినా కానీ దాన్ని నిలువనిస్తాం. అవినీతిని ఏ స్థాయిలో కూడా దాన్ని వదలం. ఎఫ్ఏ స్థాయి నుండి పీడీ, డ్వామా వరకు, సోషల్ ఆడిట్ గ్రామ స్థాయి ఆడిటర్ నుండి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ వరకు అందరూ కూడా వన్ విల్ బి అకౌంటబుల్ ఫర్ దిస్.
దయచేసి అవినీతికి తావు లేకుండా భవిష్యత్తులో అందరం ఈ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ మెషర్స్కి ముందుకు వెళ్లకుండా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేసే అధికారులకు కూడా సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తాం. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలి మనస్ఫూర్తిగా. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి దర్శించుకున్నారు. కలెక్టర్కు ఆలయ అధికారులు పూర్ణ కుంభం బాజా బయంతులతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వచనాలు చేయగా ఆలయ అధికారులు శశవస్త్రం, అమ్మవారి ఫోటో, తీర్థప్రసాదాలను కలెక్టర్ నాగరాణికి అందజేశారు. కోల్కతాలో మహిళా డాక్టర్ హత్యను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ మరియు వివిధ ప్రైవేటు కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎడ్ల బజార్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి దుర్మార్గాలను అరికట్టాలని కోరారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయింది. ఈరోజు కలకత్తాలో జూనియర్ డాక్టర్ తన చదువుకునే ప్లేసులోనే తనకు రక్షణ అనేది లేకుండా సెమినార్ హాల్లోనే 10 మంది దుండగులు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి కాళ్ళు చేతులు విరిచేసి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కానీ అక్కడున్న గవర్నమెంట్ ఎంతోమంది అత్యాచారం చేయలేదు, కేవలం ఒక్కళ్ళు మాత్రమే అత్యాచారం చేశారు. అలాంటి దోషులను మేము శిక్షిస్తామని చెబుతుంది. అత్యాచారం చేసిన వ్యక్తి నేనే అత్యాచారం చేశాను, కావాలంటే నాకు ఏ విధమైన శిక్ష అన్నా విధించుకోండి అని చెప్పి చాలా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది. తల్లి కడుపులో ఉన్న 9 నెలలు మాత్రమే బిడ్డకు రక్షణ ఉంటుంది. ఏనాడైతే భూమి మీద పడిందో 5 నెలల పసిబిడ్డని ఒక తాత నిర్దాక్షిణ్యంగా అత్యాచారం చేశాడు. నిర్భయని ఢిల్లీలో సుమారు 4 గంటల పాటు ఒక బస్సులో ఆ అమ్మాయి నుంచి సుమారు 4 గంటల పాటు అమ్మాయి మీద అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా చంపేయటం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి, కానీ చట్టాలను కఠినంగా అమలు చేయటం లేదు. కఠినంగా అమలు చేయాలి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు ఏ విధంగానూ గుర్తింపు తీసుకురావట్లేదు. ఈరోజు బస్సు నడుపుతున్నారు, కారు నడుపుతున్నారు, ప్లేన్ నడుపుతున్నారు, అంతరిక్షంలో కూడా వెళ్తున్నారు. అలాంటి బాలికల్ని మహిళల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. We are the students of Aditya Degree College. Today we are here to protest and support the students. మనం చుట్టూ జరుగుతున్న కేసెస్ చూస్తుంటే ఏ పొలిటీషియన్స్ యాక్టివ్గా లేరు. వాళ్ళందరినీ యాక్టివ్గా చేయడానికి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి గర్ల్ చైల్డ్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి అందరూ ఎంకరేజ్ చేసి పొలిటీషియన్స్ ముందుకొచ్చి వాటన్నిటిని ఆపాలని, అలానే కోల్కతాలో జరిగిన డాక్టర్ కేసుని కూడా పొలిటీషియన్స్ ముందుకొచ్చి సపోర్ట్ చేయాలని ఎడ్యుకేట్ యువర్ సన్ అంటే డాటర్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మంచిగా చెప్తే గర్ల్స్ అనేవి సేఫ్గా ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలోని జడ్పీ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదులతో స్పందించిన ఎమ్మెల్యే స్కూలుకి వచ్చి వంటలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సీతాపురం మండలం సీతారాపురం సౌత్ గ్రామంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పరిషత్ స్కూల్కి ఇక్కడ మేము రావడం జరిగింది. అంటే ఈ స్కూల్లో పిల్లలు ఏ రకంగా ఉంటున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఏ రకంగా కానీ ఇక్కడ స్టాఫ్ కానీ వాళ్ళందరినీ ఏ రకంగా చూసుకున్నారన్న దాని మీద వచ్చి ఇక్కడ అంతా చూడడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే నా దృష్టికి కూడా ఇక్కడ భోజనాలు సరిగ్గా భోజనం ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో మధ్యాహ్న భోజన పథకం అది సరిగ్గా లేదని చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం. మరి ఇక్కడ చెక్ చేసాం. ఇక్కడ నేను కూడా ఇక్కడే ఉండే పిల్లలతో భోజనం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా యజమానులు కూడా చెప్పాం, ఇక్కడ భోజన కార్యక్రమం అనేది కూడా బాగుండాలి, మంచి భోజనం మనం ఇవ్వాలి. ప్రభుత్వం మనం ప్రభుత్వం తరఫున పిల్లలందరికీ కూడా మంచి విద్యని అదేవిధంగా మంచి భోజన కార్యక్రమాన్ని కూడా మనం అందించాలని చెప్పి మెనూ ప్రకారం ఏదైతే మెనూ ఉందో మెనూ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెనూ ప్రకారం
మరి ఈ స్కూల్కి కూడా మంచి భోజనాన్ని కూడా పిల్లలందరికీ ఇవ్వాల్సిందిగా నేను ఇక్కడ స్టాఫ్కి కూడా చెప్పాను. అదే బాత్రూమ్ కూడా ఇక్కడ ఆల్రెడీ కొత్త బాత్రూమ్ కడుతున్నారు. దాన్ని కూడా మరి 1 ఇయర్ నుంచి కూడా అది ఇంకా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది. మరి వెంటనే ఇప్పుడు నేను తక్షణమే అధికారులతో మాట్లాడి ఆ బాత్రూమ్స్ డోర్స్ కూడా కట్టించి ఈ స్కూల్ పిల్లలకు ఉపయోగపడే విధంగా, అంటే పాత బాత్రూమ్స్ కూడా 2 ఉన్నాయి. ఎక్కువ ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొత్త బాత్రూమ్స్ కూడా వెంటనే నేను ఓపెన్ చేయించమని చెప్పి నేను అధికారులకు చెప్పడం కూడా జరిగింది. స్కూల్ పిల్లలకి పూర్తి సహకారం ఈ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఉంటుందని, ఏదన్నా సరే నేను అదే ఇక్కడ హెచ్ఎం గారు కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, చేసి పెడతామని చెప్పి తెలియజేస్తున్నాను నేను. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ఎఫ్సిఐ కాలనీలో వెలసిన స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ అరుణ దంపతులకు పురోహితులు ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వాకలపూడి జనసేన పార్టీ అధ్యక్షులు గంటా ప్రసాద్, సలాది శ్రీనివాసబాబు, గంటా శ్రీనివాస్, జనసేన నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాను అర్చకుడు. తర్వాత ఇక్కడ స్థల పురాణం అంటే పూర్వం రావి చెట్టు, ఇది కొన్ని విచుమించు 100 సంవత్సరాల పైన ఉంటుంది. ఈ చెట్టుకి, ఈ చెట్టు యొక్క కింద పుట్ట ఉంటుంది. ఇప్పుడు కూడా సర్పాలు అన్నీ కూడా కనపడుతూ స్వయంగా పుట్ట ఉంటుంది. ఉండేసరికి ఈ ప్రవీణ్ కుమార్ గారు, భవానీ గారు వీళ్ళంతా ఏం చేశారంటే ఈ పుట్ట పాములు కనపడడం ఆవిడకి ఇలా కనపడుతుంది అంటే కాదని ఇక్కడ నాగప్రతిష్ఠ అది చేసాం. వివాహం కాని వాళ్ళకి ఇక్కడ వివాహ యోగం కలుగుతుంది, సంతాన యోగం కాని వాళ్ళకి సంతానం. మనం ఏ కోరిక అనుకున్నా సరే ఇక్కడ ఈ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివసంపత వినాయక స్వామి, శివస్కంద నాగలింగేశ్వర స్వామి, ఉమాపార్థివేశ్వరుడు అనుగ్రహంతో ఏ కార్యక్రమం అనుకున్నా సరే సక్సెస్ఫుల్గా పూర్తి అవ్వడంతో ఇక్కడ ఒక రకంగా ఆదరణ, ఏది మనస్సంకల్ప సిద్ధిస్తూ ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి, నాగదోషం ఉన్న వాళ్ళకి అన్ని విధాలా కూడా ఈ యొక్క ఈ అభిషేకం, ఇక్కడ అభిషేకం చేయించుకునే వారి ప్రతి వారికి కూడా సర్పదోష నివారణలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిష్ఠించాక ఇప్పటిదాకా కూడా ఆ స్వామి అనుగ్రహంతో కళ్యాణము, సుబ్బారాయుడు షష్ఠికి కళ్యాణం చేయడము, తర్వాత కార్తీక మాసంలో కళ్యాణం చేయడము, వార్షికోత్సవానికి కళ్యాణం చేయడము, ఏకకాలంలో శివపార్వతులు సుబ్రహ్మణ్య స్వామికి కూడా కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా విశిష్టమైన పురాతనమైన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.